Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes, we are explaining about the attribute lesson about Savitri. Savitri was adopted for the matchless ease in expression. Meena Kumari, the heroine of a Hindi film, said, "When I watch Savitri's acting, I usually get doubts about my own acting. Her strikingly as expressive voices and her superb sense of timing made her one of the greatest actors." As adored of a matchless ఈజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ప్రతి ఒక్క దానికి ఆమె ఎక్స్ప్రెషన్ అనేది చాలా సూపర్ గా ఇస్తుంది. అలాగే మీనా కుమారి ద హీరోయిన్ ఆఫ్ ద హిందీ ఫిలిమ్స్ అండ్ హిందీ ఫిలిమ్స్ లో నటిస్తున్న మీనా కుమారి ఆమె యొక్క విషయం ఏమి చెప్పిందంటే చూడండి, వెన్ ఐ వాచ్ సావిత్రి యాక్టింగ్, నేను ఎప్పుడైతే సావిత్రి యొక్క యాక్టింగ్ చూసానో, వెన్ ఐ వాచింగ్ అంటే చూసినప్పుడు ప్రతిసారి చూడండి, ఐ యూజువల్లీ గెట్ డౌట్స్ అబౌట్ మై ఓన్ యాక్టింగ్. అంటే నా మీద నాకే డౌట్ వస్తుంది. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నా మీద నాకే ఏమనిపిస్తుంది, డౌట్ అనేది అనిపిస్తుంది. ఆ స్ట్రైట్లీ ఎక్స్ప్రెసివ్ వాయిసెస్ చూడండి, ఈ యొక్క లెసన్ లో ప్రతిసారి ఆమె ఐసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏ ఒక్క దాన్నైనా కూడా తన ఐసెస్ తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది చెప్పడం అనేది జరిగింది. సో అండ్ హర్ సూపర్ సెన్స్ ఆఫ్ టైమింగ్ మేడ్ హర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్. సెన్స్ ఆఫ్ టైమింగ్ అంటే ఏమని అర్థం అంటే ఆమెకు యాక్టింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది, ఏ విధంగా అయినా కూడా చేయగలదు. సో అమితాబ్ బచ్చన్ ఫెల్ట్, అలాగే అమితాబ్ బచ్చన్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే సావిత్రి వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ యాక్ట్రెస్ విత్ అన్బిలీవబుల్ స్పాంటేనిటీ. స్పాంటేనిటీ అంటే అప్పటికప్పుడు అల్లుకుపోవడం, ఏ విషయం అయినా కూడా అప్పటికప్పుడే అల్లుకుపోయి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఏమంటామంటే స్పాంటేనిటీ అనేసి మెన్షన్ చేసుకోవచ్చండి ఇక్కడ మనము. సో మాయాబజార్ ఈజ్ అనదర్ ఫిలిం దట్ బ్రాట్ ఎ ఫేమ్ టు సావిత్రి. ఇంకొకటి ఆమెకి మంచి పేరు తెచ్చిన ఫిలిం ఏంటంటే మాయాబజార్ ఇస్ బ్రాట్ ఎ ఫేమ్ టు సావిత్రి. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఏ శశిరేఖ. దాంట్లో ఆమె ఏ క్యారెక్టర్ ని తీసుకోవడం అనేది జరిగింది, షీ టుక్ ఏ క్యారెక్టర్ రోల్ ఆఫ్ ఏ శశిరేఖ. ఆ యొక్క మాయాబజార్ మూవీలో ఆమె శశిరేఖగా నటించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనము నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ టోటల్ గా she is reeling with the Mayabazar is another film that brought a fame to Savitri. She played the role of Sashirekha, recollecting the 60 annas Telugu as last played in the Parikini. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క మూవీలో ఆమె ఒక పరికినిలో అంటే 16 అనాల ఒక తెలుగింటి ఆడపడుచు అనేది ఆ యొక్క పరికినిలో, అంటే మనము ఆల్మోస్ట్ గా ఇక్కడ మన యొక్క తెలుగు కల్చర్ లో మనం యూజువల్ గా ఉమెన్స్ అనే వాళ్ళు యూజ్ చేసేది వాళ్ళంటే సారీస్ కావచ్చు, హాఫ్ సారీస్ కావచ్చు తీసుకుంటారు కదా. అలాగే ఈ అమ్మాయి అనేది మాయాబజార్ మూవీలో శశిరేఖగా నటించడం అనేది జరిగింది అనేసి చెప్తున్నారు. ఇన్ ద సాంగ్ ఆస్ అల్లి బిల్లి అమ్మాయికి, ఆ మూవీలో ఒక సాంగ్ ఉంది అల్లి బిల్లి అమ్మాయికి, రిమైండ్స్ హర్స్ ఆఫ్ ద రిచ్ తెలుగు కల్చర్. అంటే ఆమె గుర్తు చేస్తుంది మనల్ని బాగా ఏ విధంగా అయినా కూడా మనం చేయాలి అనేసి, రిచ్ ఆఫ్ తెలుగు కల్చర్ ఆఫ్ ఎస్టరేట్స్ ఇయర్స్. ఇన్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, లాస్ట్ కి ఆ మూవీ ఒక పార్ట్ లో మనం చూసుకున్నట్లయితే చూడండి, సావిత్రి ప్లేస్ ద రోల్ ఆఫ్ మాయా నాట్ రియల్ శశిరేఖ ఘటోత్ గజ ఇన్ ద డిస్క్యూజ్. ఇక్కడ చూడండి ఆమె ఒక రోల్ చేసింది మాయ అంటే ఆల్మోస్ట్ గా ఆ మూవీలో ఘటోత్ గజుడు వేషంలో ఘటోత్ గజుడు శశిరేఖ రూపంలో వచ్చినప్పుడు ఆమె ఘటోత్ గజుడు లాగా అలాగే శశిరేఖ లాగా ఇద్దరిలాగా యాక్ట్ చేయడం అనేది జరిగింది ఆ మూవీలో, మాయాబజార్ మూవీలో. దాంట్లో చాలా సూపర్ గా యాక్ట్ చేస్తుంది అనేసి, షీ వాక్స్ ఇన్ ఏ మస్కులైన్ మేనర్ imitating the legendary S.V. Rangarav acting as a Ghatoth Gaja in the film of a perfection. ఇంకొకటి S.V. రంగారావు, ఆ యొక్క ఘటోత్ గజ ఆ యొక్క మాయాబజార్ మూవీలో ఎవరు యాక్ట్ చేశారంటే S.V. రంగారావు గారు. సో అతని యొక్క యాక్టింగ్ ని ఆమె చాలా బాగా ఆ మూవీలో ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ సావిత్రి యొక్క ప్రతి ఒక్క యాక్టింగ్ ప్రతి ఒక్క మూవీలో చాలా స్పీచ్లెస్, అంటే మనం మాటలతో చెప్పలేము, అవి చూస్తే గానీ మనకు అసలు అర్థం కూడా కాదు అనేసి అక్కడ ఆమె చెప్పడం అనేది జరిగింది. ద థియేటర్ rocks with the laughter when Lakshmana Kumara Velangi is teased by Maya Sashirekha.
ఇక్కడ చూడండి ఆ యొక్క థియేటర్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉంది. మేము లక్ష్మణ కుమార రేలంగి అనే వ్యక్తి లక్ష్మణ కుమార అనేసి ఒక యాక్టింగ్ చేయడం అనేది జరిగింది. ఇది టీచర్ బై మాయా శశిరేఖ, అతను మాయా శశిరేఖను టీచ్ చేస్తూ ఉండడం అనేది జరిగింది, ఎగతాళి చేయడం. సో షీ స్విచెస్ ఫ్రమ్ ద ఫెమినైన్ టు ద మస్కులైన్ ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ ఎ ఐ అండ్ as a need used to say if a female artist displaying masculine demon qualities with a club of in hand, no parallel అంటే ఈక్వల్ గా ఉండడు. ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఆమె ఫెమినైన్ టు మస్కులైన్ అంటే ఒక ఆడవారి నుంచి మగవారిగా మారడం. ఆమె యాక్షన్స్ కావచ్చు, తన యొక్క బిహేవియర్ కావచ్చు, తన యొక్క మాటలు కావచ్చు. ఒక సాంగ్ అనేది కూడా ఉంది, ఆ సాంగ్ లో ఆమె ఘటోద్గజుడుగా ఎస్వి రంగారావు యొక్క పాత్రలో తీసుకోవడం అనేది జరిగింది. సో ఎలా ఆ విధంగా పర్ఫెక్షన్స్ గా మాట్లాడుతుంది అనేసి మనం ఇక్కడ తీసుకోవచ్చండి. టోటల్ గా ఈ యొక్క మూవీలో మనం తీసుకున్నట్లయితే సావిత్రి గెట్స్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వాట్ ఎవర్ రోల్ షీ ప్లేస్ అంటే ఏమని అర్థం ఇక్కడ అంటే ఏ ఒక్క రోల్ అయినా అంటే టోటల్ గా ఆమె ఎలాంటి మూవీస్ అయినా చేయొచ్చు. బట్ షీ ఇస్ ప్లేస్ అ రోల్ వాట్ ఎవర్ ద రోల్ షీ యాజ్ చివరకు మిగిలేది ఇస్ వన్ ఆఫ్ ద సర్చ్ ఫిలిం అంటే దాంట్లో తరువాత ఇంకొక మూవీ అనేది చేసింది. ఆ యొక్క మూవీ నేమ్ ఏంటంటే చివరికి మిగిలేది అనే మూవీలో ఇది సర్చ్ ఫిలిం. షీ ప్లేడ్ ఏ రోల్ ఆఫ్ ఎ నర్స్ ఇన్ ద సైకాట్రిక్ వార్డ్. ఆమె ఒక సైకాట్రిక్ వార్డ్ లో ఒక నర్స్ గా ఆ యొక్క మూవీలో ఆమె స్పెండ్ చేయడం అనేది జరిగింది. సో ఇన్ ఎ పర్టికులర్ సీన్ ద నర్స్ హ్యాస్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ అండ్ క్రైస్ అన్కంట్రోలబుల్లీ అంటే ఆమెకు ఆల్రెడీ నర్వస్ బ్రేక్ డౌన్ అనేది అయింది. అన్కంట్రోలబుల్ కాకుండా ఏడవడం అనేది స్టార్ట్ చేసింది. ద షాట్ వాజ్ ఓవర్. ఇంకొకటి ఆల్రెడీ ఆ యొక్క షాట్ ఓకే, ఆల్రెడీ ఆ షాట్ కూడా అయిపోయింది. కట్ ద డైరెక్టర్ సెడ్ ఆ షాట్ కు ఓకే కట్ అని కూడా డైరెక్టర్ చెప్పడం అనేది జరిగింది. బట్ సావిత్రి హూ ప్లేడ్ ద రోల్ కుడ్ నాట్ స్టాప్ క్రయింగ్. బట్ ఆమె ఏం చేస్తుంది ఇక్కడ కుడ్ నాట్ స్టాప్ క్రయింగ్ అంటే ఏంటి, ఏడుస్తూనే ఉంది. బట్ ద డైరెక్టర్ ఆల్రెడీ దే సెడ్ కట్. బట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ స్టాప్. ఆమె చెప్పినా కూడా నిలపకుండా ఏడుస్తూనే ఉండడం అనేది స్టార్ట్ చేసింది. ఎవ్రీ వన్ ద సెట్ హ్యాడ్ టు రన్ టు హర్ అండ్ పాస్ బై హర్ అంటే ఆమెని ఓదార్చడానికి ప్రతి ఒక్కరూ ఆ సెట్ లోకి వెళ్ళడం అనేది జరిగారు. ద ఫిలిం బికమ్ ద మైల్ స్టోన్ ఇన్ హర్ కెరియర్. తన లైఫ్ లోనే ఒక పెద్ద మైల్ స్టోన్ గా మిగిలింది. ఏంటి ఆ మూవీ అనేది మిగలడం అనేది జరిగింది. సో ఈ యొక్క 3 పారాగ్రాఫ్స్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అని